తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే గింత తొందర రూపాయలు చేసుకుంటున్నాయంటే ఇప్పుడు చేసుకోకపోతే ఇంకా ముసలిగా చేసుకుంటారా? ఊరి నువ్వు ఎప్పుడన్నా పిల్లగాన్ని చూసినావా? చూడలే, నాకు తెలియదు. జల్లి జల్లి రెడీ అయ్యి వాళ్ళు వచ్చే టైం అయింది. అయిపోయిందా ఆంటీ? నువ్వు ఇట్లా రెడీ అయినాక సూపర్ ఉన్నావు తెలుసా? అవునా, నిజమా? ఇప్పుడే వస్తుర్రా వదినే, ఇప్పుడే వస్తున్నావు వదినే. కాళ్ళు కట్టుకోరు వదినే, కాళ్ళు కట్టుకోరు. రారు వదినే. మీరు మన కోసమే మంచం వేసినట్టు. మంచం మొన్ననే చేయించుకున్నా, ఆయన తిరిగిపోతుంది. అమ్మో నాకు గుచ్చిలు తినలే కన్నా ఆయన మార్చిపోతాయి. ఈ చేపలన్న వారి చిరుదా కూర్చుందాం. అమ్మో నా చేప నేను ప్రొద్దునే అనుకున్నా, ఆయనతో చినిగిపోతుంది. చేప ఇనిగిపోతుంది లేవుర్రి. ఇదేంది మరి పిసిరి దాని లెక్కుంది. కిందనన్న కూర్చుందప్ప, కిందనన్న కూర్చొని ఇస్తుందో కూర్చొని ఇయ్యదో. వీళ్ళు నిజంగా పీసినారాళ్ళ లెక్కనే ఊరు. మనకి పెళ్లి సంబంధం వద్దు, వీళ్ళు కాకుండా ఇంకొకళ్ళు వస్తారు. పోదాం, పిల్లలైతే చూసి పోదాం. అమ్మా సరే. పిల్లని తోలుకరారా? సరే తీసుకొని. శంకు కవ్వుని తీసుకురా. ఎక్కర్లేదు, సరిపోతలేదు. పాలు ఉట్టి నీళ్ళు ఇచ్చి రాళ్ళు మరీ పిల్లలెక్కనే ఊరు. ఏమాయ్ శంకు కవ్వుని తోలుకరా. మమ్మీ రమ్మంటుంది, వెళ్దాం పదా. కింద కూర్చుంటే శంకు చేప తీసుకొస్తా. వాళ్ళ బిడ్డనేమో చేపలు కూసబెట్టింది, మనల్నేమో కింద కూసబెట్టింది. ఏం పేరు అమ్మా? నా పేరా కావ్య. నువ్వు ఎన్నో క్లాస్ చదువుకున్నావు అమ్మా? నర్సరీ. నీకేమేం పనులు వచ్చమ్మా? మ్యాగీ వచ్చు, పాటలు వచ్చు, డ్యాన్స్ వచ్చు. ఆ పిల్లనైతే నచ్చింది, మ్యాగీ అయితే ఇస్తాడు. నీకేం కావాలో అడుగు. నీకు డ్యాన్స్ వచ్చి అన్నావు కదా అమ్మ, ఒకసారి చెయ్యి. సరే చేస్తా. పిల్లని చేయమంటే తల్లి ఎత్తుంది. పిల్లలు పరిగెట్టా నీతో మాట్లాడాలి. సరే అయితే కానీ నువ్వెంత చదువుతున్నావు? సెకండ్ క్లాస్ చదివిన. అమ్మో, నాకన్నా 2 క్లాసులు ఎక్కువనే. నీకు సైకిల్ దొక్కచ్చా? నాకు దొక్కరాదు. నీకు సైకిలే దొక్కరాదు, నన్ను చూసడానికి వచ్చినావు. నువ్వు వద్దు, నీ పెళ్ళొద్దు, పో. అయిపోయి అమ్మ లేవు, పోదా. అప్పుడే నీ పెళ్లి చూపులు వద్దని. ఏమైంది బిడ్డ, లోపల ఏమైంది? ఏమన్నా వాళ్ళని వాళ్ళు గట్లా పోతుర్రు?
ఆ పోరానికి సైకిలే రాదట. లోపలికైనాక పిల్ల ఏమన్నది, గట్ల గుంజికి వచ్చిన సైకిల్ రాకపోతే పెళ్ళొద్దు అన్నది. ఇప్పుడే వస్తున్నా బిడ్డ, ఇప్పుడే వస్తుంది. నాలుగడికి వచ్చకపోరు పన్నాడు. ఇంట్లోకి రారు. కూర్చోండి, నీళ్ళు తీసుకొస్తా బిడ్డ. నీళ్ళు తీసుకో. అందరు బాగున్నారు అత్తమ్మ? బాగున్నాం. అమ్మ ఫోన్ చేస్తుందా? చేస్తుండు. మంచిగా ఉన్నాడంటారా? మంచిగా ఉండట. మీ అమ్మ నాన్న మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారు. మీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? వ్యవసాయం చేస్తారు. అంత మంచిదేనా బిడ్డ? అదే మంచిదే అమ్మ. తమ్ముడు వేళ్ళు అలా దోశలతో వేయండి. ఫోన్ చేయి బిడ్డ. సరే. హలో తమ్ముడు, ఏడున్నావు? బాబుని నేను వచ్చినా, మీ ఇంటికి రా. బయట కోదంపా, అంత ఉడకపోతుంది. ఇక్కడ చూసావా అమ్మ? వచ్చిన అక్క, ఇప్పుడే వచ్చిన. నేను బియ్యం పెట్టేస్తా, తమ్ముడు నువ్వు మాట్లాడు. నా పెళ్లి పిల్లకి ఏది కదరా? పిల్ల నచ్చిందా? పిల్ల నచ్చింది కానీ సైకిల్ రాకపోతే అద్దన్నది. సైకిల్ రాకపోతే నేను అద్దంటదా? రా, నీకు నేర్పిస్తా. సరే. వాచ్ కూడా వచ్చింది. అవును, అక్కుందాం పాస్ సైకిల్. అక్క ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిన. అచ్చగా ఇప్పుడే మేము మీ ఇంటికి వద్దాం అనుకున్నాం. వేసుకోరా? సరే అక్క. నాకు సైకిల్ వచ్చింది, చూసినావా? నేను నేర్పిస్తా. అమ్మా, కేర్ బిడ్డ, తమ్మునికి సైకిల్ నేర్పించిన. మరి వచ్చిందా? వచ్చింది. తమ్మునికి పిల్ల నచ్చిందట, అందుకే సైకిల్ నేర్చుకుండు. వాళ్ళ అమ్మ పీసిన, వాళ్ళ అమ్మతోటి మనకెందుకు? వీళ్ళు నిజంగా పీసినారోళ్ళ లెక్కనే ఊరు. మనకి పెళ్లి సంబంధం వద్దు, వీళ్ళు కాకుండా ఇంకొకళ్ళు వస్తారు. పెళ్లి క్యాన్సిల్ చేసేటట్టే ఉంది. సరే తీ, వాడికి నచ్చినాక ఇంకేంది, వాళ్ళకు రమ్మని ఫోన్ చేస్తారు. సరే, దగ్గరికి పోయి చూపెట్టా పోరా. సరే అక్క. నువ్వు మొన్న వచ్చిన పిల్లవాడివి కదా, నీకు సైకిల్ రాదన్న. ఇప్పుడు నీకు సైకిల్ ఎట్లా వచ్చింది? మా అక్క నేర్పించింది, నీకోసమే. నా కోసం నేర్పించింది? అయితే నువ్వు నాకు ఇష్టమే. ఏమవ్వాలి? గీమేనా మా దోస్తు. ప్రణిత, నువ్వు ఇంటికొని మళ్ళొస్తా. సరే, గడికే మాట్లాడుకున్నాం. ఇష్టమేనా? ఇష్టమే. మీ అమ్మని అడుగు. నాకు ఇష్టమైతే మా మమ్మీ ఇష్టమే. మరి మీ మమ్మీని అడుగు. మా అమ్మని అడిగి మీ అమ్మకి ఫోన్ చేయమంట. సరే. ఈ పొలం అవ్వదు, ఇదంతా మాది పొలం. ఇప్పుడు నేనంతా పొలం మాది. ఇదంతా నేను ఒక్కదాన్నే బిడ్డ, ఇదంతా మాది పొలం. అవును, ఈ పొలం అంతా నాకే వస్తుంది.
ఇంటికి ఎటువైనా బిడ్డ మీ నాన్న ఇప్పుడే ఫోన్ చేసిండు నువ్వు ఎటువైనావని అడిగిండు నిన్న నన్ను చూసడానికి రాలే పిల్లవాడు ఆ పిల్లవాడు నా కోసం సైకిల్ నేర్చుకోండు నేను ఆయననే చూసుకుంటా నీ ఇష్టమే నా ఇష్టం బిడ్డ నాకు ఫోన్ చేసి ఎప్పుడు రమ్మంటారు అడుగుతా సరే ఇప్పుడే రమ్మంటారా వదినే సరే వస్తున్నాం నువ్వు నేను ప్రణీత పోదాం సరే పోతున్నాం బిడ్డ పైలం సరే ప్రణీత నేను కవ్వల మమ్మీ రమ్మంటుంది సరే ఇలా మీ తమ్ముడు చూసేందుకు పిల్లలు అమ్మత్త అన్నది వచ్చి కావచ్చు చూద్దాం చూద్దాం ఇప్పుడే వస్తున్నా అంత మంచిదేనా అంత మంచిదే రాజు వాళ్ళని కూర్చుంది బాను ఇలా దగ్గర కూర్చొని నీళ్ళు తీసుకొస్తా వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మనం కింద కూర్చుండబెట్టినాం మనల్నేమో సాపడ కూర్చుండబెట్టిరు వీళ్ళు మనకు మస్తు మర్యాద ఎత్తురు కదా అవునంటీ వీళ్ళు ఎవరు నా బిడ్డ ఈయన వాళ్ళ కొడుక చూ 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 ఎప్పుడు పెట్టుకున్నాం వదిలే ఉగాది వెళ్ళేదాకా మంచి రోజులు లేవట ఉగాది వెళ్ళాక ఫోన్ చేసి చెప్తా సరే వదిలే అదే పోతున్నాం సరే శంకు ఫ్రెండ్స్ పోదాం దారి ఈ